మన రాష్ట్రంలో ఇంటి పన్ను చెల్లింపుదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పింది. 5% అయితే తగ్గిస్తున్నాము. మీరు ఇంటి పన్ను అనేది చెల్లించుకోండి అని చెప్తుందనమాట. సో, ఈ యొక్క వెసులుబాటును కేవలము మే 1 తేదీ నుంచి 31 తేదీ వరకు మాత్రమే మేము అందుబాటులోకి అయితే ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. సో, మీలో ఎవరైనా సరే ఇంటి పన్ను అనేది కట్టుకునే వాళ్ళు ఉండినట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో, ఈ వీడియోలో నేను మీకు ఏ విధంగా ఇంటి పన్ను అనేది కట్టుకోవాలి, అంటే మొబైల్ ద్వారా ఏ విధంగా కట్టుకోవాలి, అదేవిధంగా మనం పేమెంట్ చేసిన తర్వాత ఆ యొక్క రిసిప్ట్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది పిన్ టు పిన్ చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. అలానే ఇక్కడ ముఖ్యంగా చాలామంది కూడా పాత బకాయిలనేటివి కట్టకుండా అలానే వదిలేస్తున్నారనమాట. సో, వారికైతే ఈ యొక్క వెసులుబాటు అయితే ఉండదు. కేవలము ఈ 2026 మరియు 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ నెలలో కట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించే ఈ యొక్క 5% అనేది రావడం జరుగుతుందనమాట, తగ్గింపనేది. సో, వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాము. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే అవైలబుల్‌లో ఉందండి. ఈ యొక్క పేమెంట్ చేయాల్సినటువంటి లింక్ అయితే వివరాలైతే చూపించాననమాట. లింక్ అని ఉంటుంది. సో, దాన్నైతే మీరు ఓపెన్ చేయండి. అలానే డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అవైలబుల్‌లో ఉందనమాట. మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారం మీకు ముందుగా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుందనమాట. సో, టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనక వచ్చినట్లయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా మీరు ఈ వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. సో, ఇందులో మీరు చూడండి, స్వర్ణ పంచాయతీకి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో, ఇందులో మీరొచ్చేసి ఇక్కడ చూసినట్లయితే సో, రైట్ సైడ్ కార్నర్‌లో అయితే ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా! సో, దాని మీద అయితే క్లిక్ చేయాలనమాట. సో, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆన్‌లైన్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! సో, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ప్రాపర్టీ ట్యాక్స్ అని చెప్పి ఉంది కదా! పే యువర్ హౌస్ ట్యాక్స్ అని ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని వివరాలైతే ఇక్కడ చూపిస్తాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, ఇందులో చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ ఆటోమేటిక్‌గా అయితే రావడం జరుగుతుందనమాట. నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్‌ని, మీ యొక్క మండలంని, నెక్స్ట్ మీ యొక్క పంచాయతీని, నెక్స్ట్ మీ యొక్క విలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇందులో మీకు ఏదో ఒకటి తెలిసుండాలనమాట. అంటే మీ యొక్క ఇంటికి సంబంధించినటువంటి అసెస్మెంట్ నెంబరు, లేదా ఓనర్ నేము, లేదా డోర్ నెంబరు, లేదా ఓల్డ్ అసెస్మెంట్ నెంబరు. ఈ నాలుగిట్లో మీకు ఏదో ఒకటి కన్ఫర్మ్‌గా తెలిసుండాలనమాట. నేనైతే డోర్ నెంబర్‌తో అయితే సెర్చ్ చేస్తున్నాను. సో, సెర్చ్ చేసి అయితే మీకు చూపిస్తాను వివరాలనేటివి ఏ విధంగా ఓపెన్ అవుతాయనేది. నేను ఇలా డోర్ నెంబర్ అయితే ఇచ్చేసానండి. 35 డోర్ నెంబర్ అనమాట మాది. సో, ఇచ్చేసిన తర్వాత సెర్చ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మా వివరాలనేటివి రావడం జరిగిందనమాట. మా ఇంటికి సంబంధించినటువంటి అసెస్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ కూడా చూపించింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ వ్యూ అనే ఆప్షన్ ద్వారా మీ యొక్క ఇంటి వివరాలనేటివి గవర్నమెంట్‌లో ఏ విధంగా నమోదు అయ్యాయి, మీ యొక్క ఇంటి యొక్క స్థలం ఎంతుంది అనే వివరాలన్నిటిని కూడా చూపిస్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడ వ్యూ డ్యూ అండ్ పే అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేసి మీరు పేమెంట్ అనేది చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి పేమెంట్ చేయాలనుకుంటే. మీరిక్కడ చూసారు కదా! వ్యూ డ్యూ అండ్ పే అనే ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఇయర్స్ అవన్నీ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. సో, మన యొక్క ఇంటికి సంబంధించి ట్యాక్స్ అనేది ఏ విధంగా పడుతుందనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. లైటింగ్ ట్యాక్స్ ఉంది, ఫైర్ ట్యాక్స్ అయితే ఉంది, స్పోర్ట్స్ సెస్ ఉంది, ఎడ్యుకేషన్ ట్యాక్స్ ఉంది, లైబ్రరీ ట్యాక్స్ ఉంది. సో, ఇలా చాలా ట్యాక్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో, వాటి యొక్క అమౌంట్ అంతా కూడా కలగలుపుకొని మనకు చివర్లో అయితే చూపిస్తుందన్నమాట. మాకు ఈ విధంగా టోటల్ అమౌంట్ అయితే రూ. 389 రావడం జరిగింది. ఇప్పుడు నేను ఈ యొక్క చెక్ బాక్స్ సెలెక్ట్ ఇయర్ అని ఉంది కదా! ఆ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి, రిబేట్ 5% అనేది 2026, 27 డిమాండ్ ఇయర్‌కి సంబంధించి అయితే రూ. 14 రావడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మనము పే చేయాల్సినటువంటి అమౌంట్ రూ. 375 మాత్రమే అని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తుంది. మీరు సింపుల్‌గా ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసి, సో, మీరు మరొకసారి మీ యొక్క మొబైల్ నంబర్‌నైతే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ఆ మొబైల్ నంబర్‌కైతే యూపీఐ ఐడీ ద్వారా అయితే పేమెంట్ లింక్ అనేది వెళ్తుంది. అప్పుడు మనము యూపీఐ ఐడీ ఏదైతే ఇస్తామో
ఫోన్‌పేది ఇస్తామా, పేటీఎంది ఇస్తామా, గూగుల్ పేది ఇస్తామా, దేనిదైతే ఇస్తామో సో దానికైతే నోటిఫికేషన్ వెళ్తుంది. అక్కడి నుంచి పే చేసినట్లయితే ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే అయిపోతుందనమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుందనమాట. పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఎన్ని రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయో చూసుకోవచ్చు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఉంది. అదేవిధంగా ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ మీద అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు అనమాట. అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ యూస్ చేసి కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. లేదా సింపుల్గా మీరు యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే యూపీఐ ద్వారా అయితే చేస్తాను చూడండి. సో ఇలా కన్ఫర్మ్ మీద కొట్టినట్లయితే మీకు ఈ యొక్క యూపీఐ ఐడి ద్వారా అయితే సో పాపప్ మెసేజ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకు ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం వల్ల ఈ యొక్క క్యూఆర్ కోడ్స్ అనేటివి జనరేట్ అయితే కావడం లేదు. మ్యాక్సిమం ఇక్కడ వర్క్ అయితే అవుతుందండి. సో నేనైతే పే చేశాను అనమాట. సో పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్లెచ్ అవుతుందన్నమాట పీడిఎఫ్ అనేది, అంటే పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు పేమెంట్ అనేది డౌన్లోడ్ అంటే రిసిప్ట్ అనేది డౌన్లోడ్ కాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళండి. అంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళండి. సో అక్కడ ఉన్నటువంటి యొక్క ఎవరైతే అధికారులు అయితే ఉంటారో డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా పంచాయతీ సెక్రటరీ ఉంటారు కదా, సో వారికైతే మీ యొక్క పేమెంట్ని అయితే చూపించండి అనమాట. సో వారి యొక్క లాగిన్ ద్వారా సో వారు మీ యొక్క అసెస్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి అక్కడ మీ యొక్క పేమెంట్ జరిగినటువంటి ఆ యొక్క పీడిఎఫ్ అయితే రసీదుని అయితే తీసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, వర్క్ అయితే అవుతుందన్నమాట. కొన్నిసార్లు ఇక్కడ ఎస్బీఐ అనేది టెక్నికల్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తుంది కాబట్టి అయితే ఓపెన్ అయితే కాలేదు. సో మీకు కూడా అవుతుందండి, ట్రై చేయండి, ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు కేవలము 5% అనేది రిబేట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని యూస్ చేసుకోండి. కొంచెం ఒక 10 రూపాయలు తగ్గినా కూడా అమౌంట్ అనేది తగ్గినట్లే కదా అని భావించారని నేను అనుకుంటున్నాను. అందువల్ల మీకు ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ పెడుతున్నాను, మీరు పేమెంట్ చేయాల్సినటువంటి లింక్స్ అన్నీ కూడా, ఓకేనా. డెస్క్టాప్ సైట్లో మీరు ఆన్ చేసుకొని చూడండి, అన్ని డీటెయిల్స్ ఓపెన్గా అవుతాయి ప్రాపర్గా.